హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాయ ద్వారా నిజం తెలుసుకున్న కావ్య అప్పు. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మాయ అయితే బిడ్డని సతాయిస్తూ ఏడుస్తున్నావేంటి, పాలు తాగావు కదా, ఇంకా ఏం చేయాలి నీకు అని చెప్పి విసుక్కుంటూ అక్కడే ఉంటూ ఉంటుంది. ఇక అది విన్న అక్కడే ఉన్న అపర్ణ అలాగే ఇక దుగ్గిరాల వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అక్కడికి వచ్చిన దానలక్ష్మి, ఏంటి బిడ్డ ఏడుస్తుంటే పట్టించుకోవేంటి అనగానే, ఏమో ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు, ఎత్తుకుంటే ఆపేస్తాడు కదా ఏడుపు, ఎత్తుకో అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఎత్తుకుంటే ఆపేస్తాడా అని చెప్పి అనగానే, ఏంటి అసలు నిన్ను చూస్తుంటే ఎందుకో డౌట్ అనిపిస్తుంది, నువ్వు ఈ బిడ్డకి తల్లివేనా అని చెప్పి ధాన్యలక్ష్మి అంటే, అదేంటి అలా అంటారు, నా బిడ్డనే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఇందిరాదేవి వచ్చి, నీ మొహం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది, ఒక తల్లి బిడ్డని ఇక ఏ రకంగా ఏడు పాపాలో తెలియదా, ఎత్తుకొని వాడిని బుజ్జగించి వాడిని లాలించినట్టు నేను ఒక్కసారి కూడా నిన్ను చూడలేదు అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే, ఇక వెంటనే పైనుంచి రాసి చూస్తూ ఉంటాడు. అమ్మ బాబోయ్, ఈ టయానికి రుద్రాని ఆంటీ కూడా లేదు, కావ్య ఎక్కడుందో ఏమో, ఈ టైంలో కనుక నేను ఏం మాట్లాడినా నిజానికి దొరికిపోతాను అని చెప్పి వెంటనే కూడా ప్లేట్ ఫిరాయించేసి, కావ్య ఎక్కడుంది, కావ్యకి బాగా అలవాటైపోయాడు నా బిడ్డ అని చెప్పి అంటూ ఉంటే, ఇందిరాదేవి ఏంటి కావ్య కావాలా, కావ్య ఈ బిడ్డకి ఆయం చేయాలనుకుంటున్నావా ఏంటి, అయినా కావ్య ఎందుకు చూసుకుంటుంది అనగానే, అదేంటి అమ్మమ్మ అలా మాట్లాడతారు, ఈ బిడ్డని కావ్యకి అలవాటు చేసింది మీ మనవడే కదా, నా దగ్గర నుంచి దూరం చేశాడు, తల్లి స్పర్శని మర్చిపోయాడు అనగానే, వెంటనే ఇక మంచి పని చేశాడు, బురదలో ఉన్న తామర పువ్వుని తీసుకొని వచ్చి గుళ్ళో పెట్టినట్టు ఇక ఈ బిడ్డను తీసుకొని వచ్చి కావ్య చేతికిచ్చి మంచి పని చేశాడు, అయినా నువ్వు అడ్డదిడ్డంగా బిడ్డను కనేసి అసలు బిడ్డ ఎక్కడున్నా పట్టించుకోకుండా ఎంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయావు, అలాంటప్పుడు ఇంకా ఏం చేస్తాడు నా మనవడు, అయినా వరసలు ఎందుకు పెట్టి పిలుస్తున్నావు, నీ అత్తగారే నిన్ను ఇంకొకసారి అత్తయ్య అని అంటామంటే ఊరుకోనని చెప్పింది, అలాంటిది నేనెందుకు నీకు వరసలో అమ్మమ్మనవుతాను, నోరు పద్దాక ఉందని వరస కలపద్దు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది. ఇక వెంటనే ఇక బిడ్డను తీసుకొని ఇక వెళ్ళిపోబోతుంటే, ఏయ్ ఏంటి బిడ్డను తీసుకో, చేతికి తీసుకో, ఏంటి మొయ్యడానికి కూడా కష్టంగా ఉందా, కన్నడప్పుడు తెలియదా నీకు అని చెప్పి అనగానే చేతిలో ఎత్తుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దానలక్ష్మి, అత్తయ్య గారు ఈ బిడ్డని డాక్టర్ గారు స్పర్శ వల్ల తల్లి దగ్గరికి చేస్తే జ్వరం ఇక తగ్గిపోతుందని అప్పుడు అన్నారు కదా, మరి అలాంటప్పుడు తల్లి స్పర్శలో ఉండి కూడా వాడు ఎందుకలా బాధపడుతున్నాడు, ఎందుకలా ఏడుస్తున్నాడు అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక అపర్ణ, అత్తయ్య గారు మాయ అన్నది కరెక్టే కదా, బిడ్డ ఇక తల్లి స్పర్శని మర్చిపోయాడు, కావ్య అన్ని విధాలుగా వాడిని చూస్తుంది కాబట్టి చంటి పిల్లలకి ఎవరు తల్లిలా చూస్తే వాళ్ళ దగ్గరే ఉండిపోతారు, కొన్నాళ్ళైనాక తల్లి స్పర్శ ఇక గుర్తు తెచ్చుకుంటాడు అనగానే, ఏమో అపర్ణ, నువ్వు చేసేదానికి ఇది ఇక్కడ చేసేదానికి ఏమీ సంబంధమే లేకుండా అయిపోతుంది, నా పెద్దరికానికి అర్థం లేకుండా అయిపోతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య అప్పుతో మాట్లాడటం ఇక మొత్తం వినేస్తుంది రుద్రాణి. ఏంటి కావ్య, నాకు తెలియకుండానే ఆ మాయని తీసుకొని వచ్చి అందరి ముందు నిజం బయటపెట్టి చిత్రని బయటికి పంపించాలని చాలా పెద్ద ప్లాన్ వేసావే, అయినా ఇంత తతంగం ఇక్కడ పెళ్లి చేర్పించాలని అనుకున్నా కూడా చీమ కుట్టినట్టుగా ధైర్యంగా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఈ ప్లాన్లో ఉన్నావన్నమాట, నీ బొర్రే బొర్ర, కానీ నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయావు, పరజ్ఞానంలో ఫోన్ మాట్లాడుతున్నావు, నేనెందుకు వదిలిపెడతాను, ఆ మాయ దగ్గరికి వెళ్ళి ముందు జాగ్రత్తగా దాన్ని అక్కడి నుంచి ఇక ఈజీగా వేరొక చోటకి మార్చేస్తాను, నువ్వు వెళ్ళకంటే ముందే అక్కడికి చేరుకుంటాను అని చెప్పి చెప్తుంది రుద్రాణి. ఇక అప్పుతో మాట్లాడిన కావ్య ఇక మొత్తానికైతే, అప్పు నిజంగానే అక్కడ ఉంటుందంటావా మాయ అనగానే, ఏంటక్క ఎందుకుండదు చెప్పు, ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండు ఈరోజే వస్తుందని చెప్పింది,
ఇక అది రాకముందే మనం అక్కడికి చేరుకుంటే ఆ మాయని మనం వెంటనే ఇక క్యాచ్ చేయొచ్చు. నువ్వు ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయకుండా బయలుదేరక్క అని చెప్పి అప్పు అనటంతో ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది కావ్య వెళ్తుంది. ఇక రుద్రాణి కూడా బయలుదేరుతుంది. ఇక ఇంట్లో చూస్తే ఈ మాయ మూలంగా ఇంట్లో అందరికీ కూడా కొంచెం అనుమానం అయితే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ధాన్యలక్ష్మికి ఈ మాయను చూస్తుంటే ఎందుకో చాలా మాయగా అనిపిస్తుంది. వచ్చినప్పటి నుంచి ఎంతసేపు కూడా మనిషి మీద ధ్యాస పెట్టుకోవడం, తన చీరల మీద ధ్యాస పెట్టుకోవడం తప్పించి బిడ్డని అసలు కన్న తల్లిలాగే ఎత్తుకోవట్లేదు. అసలు బిడ్డని కన్న తల్లిలాగే లేదు దీని ప్రవర్తన చూస్తే అని చెప్పి అనుకుంటుంది. ఇక రాజ్ వెంటనే కూడా సీరియస్గా మాయ దగ్గర నుంచి సీరియస్గా లాక్కుంటాడు. నా దగ్గర నుంచి ఎందుకు తీసుకొని వెళ్ళావు? ఎత్తుకోవడం, వాడికి తినిపించడం అవన్నీ నీకు చేతనవ్వవు. నువ్వు కన్న తల్లివైతే కదా వీడి బాధ అర్థం చేసుకోవడానికి. కావ్య నేను వాడికి కన్న తల్లిదండ్రుల్లాగా వాడిని చూసుకుంటున్నాం అని చెప్పి లాక్కుంటాడు. తొందరపడద్దు సుందరవదన అన్నది సామెత గుర్తుకొస్తుంది. మీరే కదా నన్ను తల్లిగా ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అత్తయ్య గారు కూడా పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇంకా నేను కావ్య కళావతి అంటారేంటండి? ఇక మీరు మీ పేరు పక్కన నా పేరు శుభలేఖల్లో అచ్చు కూడా పడిపోతుంది. ఇంకా మీరు కళావతి అంటారేంటి? త్వరలో వీడు నా దగ్గరికి బాగానే అలవాటు అవుతాడు మీలాగే అని చెప్పి అనగానే ఛీ అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పి రాజు అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఇక్కడ చూస్తే కావ్య అప్పు అక్కడికి చేరుకుంటారు. ఈ లోపల మధ్యలో అయితే ఇక కనకం ఫోన్ చేస్తుంది అప్పుకి. ఏంటప్పు రోజు కూడా ఎక్కడికో వెళ్తున్నావు, ఏదేదో చేస్తున్నావు, ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మర్చిపోయావే? అయినా నువ్వేం చేసినా ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చేసి మళ్ళా గొడవలు ఇంటి మీదకి తీసుకొని వస్తావా ఏంటి? నువ్వు ఈ మధ్య ఫోన్లలో మాట్లాడుతున్నావు, ఎంక్వైరీలు స్టార్ట్ చేస్తున్నావు, నేను నీ కన్న తల్లినే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అబ్బా అమ్మ నీకు నేను చెప్పేదైతే చెప్తాను కదనే, అయినా నీకు చెప్పకుండా ఏం చేస్తాను చెప్పు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఇక నుంచుని ఉంటుంది. కావ్య ఏంటి ఎవరు అనగానే అమ్మనే ఇందాకడి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. నేనేదో చేసేస్తాను, ఏదో గొడవలు అయిపోతాయేమోనని ఇక అమ్మ బాధ అనగానే ఈ విషయాలు ఏమీ అమ్మకు చెప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే చెప్పలేదు కానీ ఇక ముందు చెప్పాలనుకుంటున్నాను. మీ అత్తగారు ఇక పెళ్లి చేయాలని ముహూర్తం కూడా పెట్టారని చెప్పావు కదా, మరి అలాంటప్పుడు అమ్మకు తెలియకుండా ఎలాగా? నువ్వంటూ మీ అత్తయ్య గారు పరువు ప్రతిష్ట ఆలోచిస్తావు కానీ అమ్మ అలా కాదు కదా. ఖచ్చితంగా అన్యాయం కూతుర్లకు జరిగితే ఏ తల్లి ఊరుకోదు. కానీ ఈరోజు కనుక మాయ వచ్చి నిజం చెప్తే సరే, లేదంటే నేను అమ్మ కలిసి సరాసరి మీ ఇంటికే వస్తాము. నువ్వు ఎంత ఆపినా కూడా నేను ఈ విషయంలో అస్సలు ఆగను అని చెప్పి అప్పు అంటుంది. ఇద్దరు అలానే మాట్లాడుకుంటూ ఉండగా ఇక డోర్ని ఓపెన్ చేస్తుంది ఇక మాయ ఫ్రెండ్ అయితే. అదే నువ్వు నిన్న చెప్పావు కదా మాయ ఈరోజు వచ్చిద్దని, మాయను పిలువు అని చెప్పి మాయ గురించి అప్పు అంటూ ఉంటే ఇక అనుమానంగా చూస్తూ ఉంటుంది. అదేంటి నిన్న ఈ అమ్మాయి ఒక్కతే వచ్చింది, ఈరోజు ఈ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? అయినా మాయ గురించి అంత అర్జెంటుగా పనిగట్టుకొని పొద్దున్నే వచ్చేసారేంటి అని చెప్పి ఇక విచిత్రంగా చూస్తుంటే ఏయ్ నిన్నే అడిగేది మాయ వచ్చిందా అనగానే ఇక తిన్నగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక కారులో నుంచి మాయ లగేజ్ బ్యాగ్తో దిగుతుంది. ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే మాయని చూసి ఒక్కసారిగా అప్పు అలాగే కావ్య చాలా సంతోషపడతారు. అమ్మయ్య దొరికింది అని చెప్పి ఇక కావ్య వెంటనే కూడా ఏయ్ మాయా ఎక్కడికి వెళ్ళావే? ఇంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయావా? బిడ్డకి జన్మనిచ్చేసి ఇక మా దగ్గర వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళావు? అయినా నీ వాలకం చూస్తుంటే నువ్వు ఆ బిడ్డని కావాలనే మా ఇంట్లో వదిలేసినట్టు అనిపిస్తుంది. నీకు డబ్బే ముఖ్యమైతే డబ్బు కోసం నువ్వు సరాసరి ఇంటికి వచ్చి డబ్బును తీసుకోవాలి కానీ ఇలా ఎక్కడ అజ్ఞాతంలో ఉన్నావంటే నువ్వేదో చేసావని అర్థమవుతుంది. మర్యాదగా నిజం చెప్పు. మా మావయ్య గారికి అదే సుభాష్ గారికి నీకు ఏంటి సంబంధం? అయినా మా మావయ్య గారు నీతో ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది? మర్యాదగా చెప్పు. నేను అక్కడ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తెప్పించాను. అసలు నువ్వు అక్కడ మా మావయ్య గారు ఎక్కడ కూడా లేరు. మా మావయ్య గారు ఒక్కరే ఇక అక్కడ
చాలా వరకు కూల్ డ్రింక్స్ తాగినాక మత్తులో నిద్రపోతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కనబడింది. నిజం చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నావు? అసలు నిజంగానే ఆ బిడ్డని కన్నావా లేదంటే అనగానే వెంటనే ఇక పక్కనే అక్కడి నుంచి రుద్రాని వెనక నుంచి అంతా గమనిస్తూ ఉంటుంది. అంటే ఈ అప్పు అలాగే ఈ కావ్య దీన్ని బెదరగొట్టి నిజాన్ని బయటపెట్టాలని వేసిందనమాట ఈ ప్లాను. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మాయ అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ఇక అందరం దొరికిపోతాము, ఏం చేయాలి అని చెప్పి అనుకునే లోపలే ఆ మాయ వెంటనే కూడా వెనక్కి తిరిగి ఇక నా నోట్లో నుంచి నిజాన్ని కక్కించేస్తారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి లగేజ్ బ్యాగ్ని కింద పడేసి పరుగు పెడుతుంది ఇక మాయ. ఇక వెంటనే రుద్రాని వెనక నుంచి కార్ని పార్కింగ్ చేసిన కారులో కూర్చొని ఇక కార్ డ్రైవింగ్ చేసిద్ది. మాయ అలాగే ఇక పరిగెడుతూ ఉంటే అప్పు కావ్య ఇద్దరు కూడా ఆగు ఆగు మాయా, మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? నువ్వు నిజంగా ఏదో తప్పు చేసావు అని చెప్పి వెనకాల వెంబడిస్తూ ఉంటారు కావ్య అప్పు. అయితే ఇక రుద్రాని అమ్మ బాబాయ్, ఖచ్చితంగా ఈ మాయ వీళ్ళ చేతికి చిక్కిపోతుంది, దాన్ని గట్టిగా 4 తగిలిస్తే నిజాన్ని కట్టగా మొత్తం బయట పెట్టేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? ఖచ్చితంగా నేను జైల్లో చెప్పకూడదు తినాలి. ఈ టైంలో ఈ మాయ నోరు విప్పకుండా ఉండాలంటే ఇది అడ్డంగా ఉంది కాబట్టి దీన్ని నేను కారుతో గుద్దించేయాలి. అప్పుడే ఈ మాటలని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ నోరు మూసుకొని ఇక ఇంటికి వస్తారు. అప్పుడు హాయిగా చిత్రనిచ్చి రాజ్కి పెళ్లి జరిపిస్తాను, ఆ తర్వాత పెళ్లి జరిగినాక ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి వెంటనే కూడా ఇక పరుగున పరిగెడుతున్న మాయని ఒక్కసారిగా కారుతో గుద్దేస్తుంది ఇక రుద్రాని. అయితే ఆ యాక్సిడెంట్ చేయడం వల్ల ఇక మాయ కుప్పగూలి పడిపోతుంది. ఇక బలంగా తలకి గాయం అవడం వల్ల సృహ కోల్పోతుంది. ఇక కావ్య అప్పు వెంటనే వచ్చి మాయా 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 అని చెప్పి లేపుతుంటే కూడా రక్తంతో తల నిండా రక్తంతో ఇక కళ్ళు తెరవకుండా మూసేసి ఇక సృహ కోల్పోయి ఉంటుంది. అయ్యో మాయా మాయా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే ఇక కారులోంచి రుద్రాని వెళ్ళిపోతుంది గుద్దేసి. ఇంకొంచెం దూరం ఆగి ఈ మాయ చచ్చిందా బ్రతికిందా? దాన్ని చంపాలనే అంత ర్యాష్గా యాక్సిడెంట్ చేశాను, ఇది బ్రతికిందంటే ఇక నా జీవితం మొత్తం జైలు జీవితమే, దీన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పి మళ్ళా వద్దామనుకుంటుంది. కానీ నేను వచ్చి యాక్సిడెంట్ చేశానని ఈ అప్పు కానీ ఈ కావ్య కానీ తెలిసిపోతే ఇక వెంటనే నాకు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, ఇక్కడ ఉండటం మంచిది కాదు అని చెప్పి ఇక వెంటనే వెళ్ళిపోతుంది రుద్రాని అక్కడి నుంచి. ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఏంటి అప్పు ఇలా జరిగింది, ఎవరే గుద్దింది అనగానే ఏమో అక్క, వెంటనే కారు నెంబర్ నోట్ చేసుకున్నానులే, ఇక సరాసరి మనం దీన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, పద అప్పు అని చెప్పి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు ఇక అంబులెన్స్కి కాల్ చేసి ఇక మాయనైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మొత్తానికి. ఇక అపర్ణ అయితే ఇక్కడ పెళ్లి పనుల్లో బిజీగా రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ అని చెప్పి పిలుస్తుంది. ఏంటి మమ్మీ అనగానే ఏంటి మమ్మీ అంటావేంట్రా, పెళ్ళి గురించి మొత్తం తెలుసుకున్నావు కదా, రేపు ఖచ్చితంగా అన్ని విషయాల్లో అన్నీ కూడా పెళ్ళికి సంబంధించినవన్నీ కూడా తెచ్చిపెడుతున్నాను, నీకు మాయకి పెళ్లి బట్టలు కొనాలి, నీ ఇష్టమైనవి నాకు తెలుసు కాబట్టి నేను కొంటాను, కానీ ఆ మాయ ఇష్టాసానం నాకు తెలియదు కదా, అందుకే తనకి ఏది ఇష్టమో చెప్తే ఆ రకంగా పట్టుబట్టలు తెప్పించాలనుకుంటున్నాను అనగానే మమ్మీ అని చెప్పి అంటాడు. ఏంటి మమ్మీ ఏంటి, నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తున్నాను, నీకు ఇష్టం లేని ఆ కావికిచ్చి నేను లేని సందర్భంలో పెళ్లి జరిగింది, అలాంటప్పుడు ఇప్పుడు నీ మనస్ఫూర్తిగా కాపురం కూడా చేసి ఒక బిడ్డని కూడా కన్నావు కదా, మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇష్టాసారాలన్నీ నీకు తెలిసే ఉంటాయి కదా, అందుకే అడుగుతున్నాను, వెళ్ళి పెళ్లి బట్టలు తీసుకొని రావాలి చెప్పు అని చెప్పి అంటుంది అపర్ణ. లేదు మమ్మీ, ఈ పెళ్లి విషయం గురించి నా దగ్గర ప్రస్తావించద్దు, నాకు ఇష్టం లేదు అనగానే అవునా, మరి ఏమి ఇష్టం? ఈ తల్లి పూర్తిగా అవమానాలతో ఇక అందరి ముందు తలదించుకొని జీవితాంతం గడిపేయడం నీకు ఇష్టమా, లేదంటే దుగ్గిరాల కుటుంబం గురించి అందరూ ఎవరి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం నీకు ఇష్టమా? జరిగిందంతా చేసేసి ఒక బిడ్డని కూడా ఇంటికి తీసుకొని వచ్చేసి పెళ్ళి నాకు ఇష్టం లేదని సింపుల్గా ఎలా చెప్తావు? నీకు ఆ రకమైన మాటలు మాట్లాడే అధికారమే లేదు. నువ్వు నోరు మూసుకొని మాయ మెళ్ళో తాళి కట్టాల్సిందే. అయినా
అందరికంటే ముందు ఎక్కువ నష్టపోయింది నీ భార్యే. అలాంటప్పుడు నీ భార్యకి లేని బాధ నీకెందుకు? ఖచ్చితంగా సంతకం పెట్టే ముందే ఆలోచించింది కదా నువ్వు వేరొక అమ్మాయికి పెళ్లి చేసుకుంటున్నావని. అలాంటప్పుడు నువ్వెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు? ఖచ్చితంగా నువ్వు అలాగే మాయ ఇద్దరు కూడా రేపు పెళ్లి పీటల మీద కూర్చోవాలి. ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళలాగా పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని అంటున్నావేంటి అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇక రాజ్కి చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. హాస్పిటల్లో డాక్టర్స్ అయితే మాయని చెక్ చేస్తారు. చెక్ చేసి ఇక కావ్య దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఎవరు, మీకేమవుతారు అనగానే అది అని చెప్పి నసుగుతూ ఉంటే అప్పు తను మా ఫ్రెండు, ఎవరో యాక్సిడెంట్ చేశారు, తను ఇక స్పృహ కోల్పోయింది, హాస్పిటల్కి తీసుకొని వచ్చాం అని చెప్పి అనగానే సరే అయితే మీ ఫ్రెండా, తనకి సంబంధించిన బిల్ అంతా మీరే పే చేస్తారు కదా అనగానే డబ్బుల గురించి ఆలోచించేది డాక్టర్, ఎంత డబ్బైనా మేము ఖర్చు పెడతాం, తనకి ఏమైందో చెప్పండి అనగానే తనకి తలకి బలంగా గాయం జరిగింది కాబట్టి తను ఇప్పుడప్పుడే స్పృహలోకి రాలేదు, ఖచ్చితంగా 2 రోజులైతే పడుతుంది, తన్నే అబ్జర్వేషన్లో ఉంచాము, తనకి చాలా వరకు కొంత బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కిస్తున్నాము అంతే అని చెప్పి డాక్టర్ చెప్పగానే డాక్టర్ 2 రోజుల వరకు తను స్పృహలోకి రాదా అనగానే 2 రోజుల తర్వాత అయినా తను స్పృహలోకి వస్తుందో రాదో చెప్పడం కూడా కష్టమే, ఎందుకంటే తనకి బలంగా తలకి చాలా పెద్ద గాయమే జరిగింది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే కావ్య వేడుస్తుంది, బాధపడుతుంది. అప్పు జరిగిందంతా కూడా ఇక ఇదంతా కూడా ఇంట్లో ఇప్పుడు చెప్పినా ఎవ్వరు నమ్మరు, అలా అని చెప్పి ఆ పెళ్ళిని జరిపించలేను, ఇప్పుడు ఈ ఒక్క సాక్ష్యంతో ఇంట్లో అందరి ముందు ఇక నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి స్పృహలోకి రాదంటున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలప్పు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే అదేంటక్క నువ్వెందుకు ఎంత బాధపడుతున్నావు, ఇక నేను చెప్పాను కదా ఏది ఏమైనా కూడా నిజాన్ని నువ్వు బయట పెట్టి తీరాలి అంతే, పెళ్ళి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంటి? బావకి అసలు బావకి ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధము లేదు, ఇది మీ మావయ్య గారు చేసిన తప్పు, అలాంటప్పుడు బావ ఎందుకు శిక్ష అనుభవించాలి? అన్నిటికీ ఏమీ కూడా కొంచెం కూడా నీకు ఈ విషయంలో జోక్యమే లేని నువ్వెందుకు జీవితాంతం బాధపడాలి? అయినా ఆ ఇంటికి ఆ చిత్ర ఇంటికి కోడలవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? బావకేమన్నా ఆ చిత్రతో పెళ్లి చేయడం ఇష్టమా ఏంటి? ఇదంతా కూడా తిను చెప్పినా చెప్పకపోయినా నువ్వే వెళ్ళి మొత్తం చెప్తే చాలా మంచిదక్క, లేదంటే నేనే వచ్చి అందరి ముంచు నిజం బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి అంటుంది. ఇక అప్పు అయితే లేదప్పు, ఈ విషయం గురించి నువ్వు బయట పెట్టడం ఏంటి? నేను ఎప్పటికీ కూడా మావయ్య గారు తప్పు చేశారంటే నమ్మలేను, మావయ్య గారి గురించి చెప్తే ఇక అత్తయ్య గారి పరిస్థితి ఏమవుతుందా అని చెప్పి ఇక మీ బావ కావాలని ఈ తలనొప్పిని నెత్తిన పెట్టుకున్నారు, అలాంటప్పుడు నేను ఏమని మొహం చూపించి ఇక ఈ విషయాన్ని బయట పెడతాను? మావయ్య గారికి పరువు కంటే ప్రాణం కంటే పరువే ఇంపార్టెంటు, అలాంటి మనిషి ఈ విషయం చెప్తే బ్రతకగలరా? అలాగే అత్తయ్య గారు తల ఎత్తుకొని ఆవిడ ఇన్నాళ్ళ మాదిరిగా ఉండగలరా? ఇదంతా కూడా చెప్పి మనం ఏం ఉద్ధరిస్తాం అప్పు? ఈ విషయంలో ఖచ్చితంగా మావయ్య గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసి ఇంట్లో అందరి ముందు ఈ విషయాన్ని నేను ఏం చెప్పాలి? ఆ విషయాలు చెప్పినంత మాత్రాన మంచి జరుగుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ ఇద్దరిలో ఒకరే మిగులుతారు అని చెప్పి కావ్య బాధపడుతూ అంటుంది. ఈ లోపల రాజ్ అయితే బాబు ఏడుస్తుంటే ఇక కళావతి ఎక్కడికి వెళ్ళింది? ఈ మధ్య బాగా పెత్తనాలు ఎక్కువైపోయాయి, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, రోజు రోజుకి ఏదో ఒక ఘనకార్యం చేయడం, చివరాఖరికి నా నెత్తి మీద పెట్టడం, ఇప్పుడు ఈ బిడ్డ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయింది, అది నిజంగా అమ్మ అనుకుంటుందా? దాని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది అని చెప్పి కోపంతో కాల్ చేసేసరికి ఇక వెంటనే ఇదిగో అప్పు, నువ్వు ఇక్కడే హాస్పిటల్లో ఉండు, నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఏదో సంబంధించిన ఏదైనా విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి, అప్పటి వరకు ఇక్కడే ఉండప్పు అనగానే ఉంటానక్క, ఎంతవరకు ఉండమన్నా ఉంటాను, కానీ ఇది నోట్లో నుంచి మాట రాని పరిస్థితుల్లో ఉంది, ఇప్పుడు దీని దగ్గర ఉన్నా మనకి ఏం లాభం చెప్పు, దాని ట్రీట్మెంట్ దానికి జరుగుతుంది అనగానే ఇక వెంటనే కావ్య అది నిజమే, కానీ ఇట్రా అప్పు, నీకు ఒక మాట చెప్పాలి అని చెప్పి అంటుంది. ఏంటో చెప్పక్క అనగానే ఖచ్చితంగా ఇది ఏదో తప్పు చేసింది, అందుకే మనల్ నుంచి పారిపోయింది,
ఇది నిజంగా మావయ్య గారితో బిడ్డని కంటే ధైర్యంగా అక్కడే నుంచొని మీ మావయ్య గారితో నేను బిడ్డను కన్నాను, ఆ ఇంటికి నేను వచ్చి మీ అందరి ముందు నిజాన్ని చెప్తాను, నాకేం భయం, నా బిడ్డకి నాకు అన్యాయం జరిగింది అని మనల్ని తిరిగి నిలదీసేది. కానీ ఇది నిలదీయకుండా పరుగు పెట్టింది అంటే ఇది ఖచ్చితంగా ఏదో డ్రామా వేసింది, దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే. సరే అక్క, ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే దీని గురించి ఎవరో ఒకరు హాస్పిటల్కి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ మాయ మనకి ఇంపార్టెంటు, ఈ మాయని ఇక ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ ట్రీట్మెంట్ జరిపిస్తున్నామన్న సంగతి ఎవరికి తెలియకూడదు, అందుకే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ ఫోన్ చేస్తున్నాడని ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంటికి బయలుదేరుతున్న కావ్యకి రాజ్ అయితే ఇంటికి వచ్చినాక, ఏంటి ఎక్కడికి వెళ్ళావు, నీ గురించి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, అయినా రేపు పెళ్లి చేయాలని అమ్మ పెళ్లి బట్టలు కొనడానికి కూడా ఇక వెళ్ళింది, ఇక ఏముంది రేపు పూర్తిగా పెళ్ళి అయిపోతుంది, ఆపే ప్రయత్నం చేస్తానని తెగ వాగ్దానాలు చేసావు, ఏమైంది ఇప్పుడు, ఏమైంది చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తే ఒక మాట చెప్తుంది, ఆ మాయ దొరికింది అనగానే, దొరికితే ఏం లాభం, ఇప్పుడు ఈ చిత్ర కాదు ఆ మాయ మా నాన్నతో తప్పు చేసిందని నిరూపించాలనుకుంటున్నావా అని చెప్పనగానే, ఆ ప్రయత్నం చేసేదాన్ని అయితే చిత్ర వచ్చిన రోజే చేసేదాన్ని కదండి అని చెప్పి అంటుంది కావ్య అయితే. మరి ఏంటి ఇప్పుడు మాయ దొరికింది అంటున్నావు, మరి ఏం చేయాలనుకుంటున్నావు అనగానే, దొరికినట్టే దొరికింది కానీ ఆ మాయ ఇక మమ్మల్ని చూసి పారిపోయింది, పారిపోయాల్సిన అవసరం తనకెందుకు వచ్చిందంటారు అంటే, ఖచ్చితంగా మాయ ఏదో తప్పు చేసిందని నాకు అర్థమైంది, నిజానికి ఆ బిడ్డ తల్లి అయితే ఆ బిడ్డను తీసుకొని సరాసరి పద మీ ఇంటికి వస్తానని తను అనాలి, కానీ అలా కాకుండా మమ్మల్ని చూసి పరిగెత్తి పారిపోయింది, ఈ లోపల ఎవరో వచ్చి తన్ని గుద్ది పడేసి వెళ్ళిపోయారు, తను చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైనా నిజం చెప్పండి, అసలు మీరు ఆ మాయకు సంబంధించినవి ఏ ప్రూఫ్లు చూశారు, ఎందుకు తనతో మామయ్య గారు అంత ఖచ్చితంగా బిడ్డను కన్నారని మీరు ఎలా అనుకుంటున్నారు, కావాలంటే డిఎన్ఏ రిపోర్ట్ చూడు అని చెప్పి రాజ్ చూపిస్తాడు. ఏంటి ఈ డిఎన్ఏ రిపోర్టు వల్ల నమ్మేశారా, కేవలం ఇవి మార్కెట్లో డబ్బులు పడేస్తే ఎన్నో సృష్టించవచ్చు, మీరు ఇంకా ఎక్కడున్నారండి, నిజంగా ఈ డిఎన్ఏ రిపోర్ట్ తప్పించి ఏమీ లేవు కదా అనగానే, ఏమీ లేవు కానీ అసలైంది ఈ డిఎన్ఏ రిపోర్టే కదా అనగానే, అవునా సరే అయితే నిజానికి ఈ డిఎన్ఏ రిపోర్ట్ తప్పించి ఏమి మీ దగ్గర ప్రూఫ్లు లేనప్పుడు నిజమేంటో అబద్ధమేంటో మనం కూడా తెలుసుకోవాలి కదా, నిజంగా మావయ్య గారికి ఇక ఆ బిడ్డకి కూడా మనంతలా డిఎన్ఏ రిపోర్ట్ని మనం కూడా చేపిస్తే సరిపోతుంది కదా, నిజానికి ఆ డిఎన్ఏలో మాయతో ఆ బిడ్డని కన్నారని సంగతి తెలిస్తే అప్పుడు మీరన్నట్టు ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపే ప్రయత్నం చేయొచ్చు, ఒకవేళ నిజంగా ఆ బిడ్డకి మామయ్య గారు తండ్రి కాకపోతే అప్పుడు మీరేం చేస్తారు అని చెప్పనగానే, ఇక వెంటనే సరే కళావతి, నువ్వన్నట్టు నేను ఆ హడావుల్లో ఈ రిపోర్ట్ని చూసి నమ్మేశాను, అది నిజమో అబద్ధమో ఒక్కసారి మనం కూడా హాస్పిటల్లో వెళ్ళి టెస్ట్ చేయించేస్తే నువ్వన్నట్టు నిజం అందరి ముందు నిర్భయంగా చెప్పేయచ్చు అని చెప్పి రాజ్ కూడా ఇక డిఎన్ఏకి ఇక వాళ్ళ డాడీని అడిగి శాంపిల్స్, బాబు శాంపిల్స్ హాస్పిటల్లోకి అయితే తీసుకొని వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే మాయ ఇక కదలికలు మొదలవుతాయి, ఇదేంటి స్పృహ కోల్పోయిందని చెప్పి 3 రోజుల వరకు తను స్పృహలోకి రాదన్న అమ్మాయి కదులుతుందేంటి అని చెప్పి అప్పు ఇక నర్సులకి పిలవగానే వాళ్ళు వచ్చి వెంటనే కూడా ఇక డాక్టర్ని తీసుకొని వస్తారు. మాయ కొంచెం స్పృహలోకి రావటం గమనిస్తారు. మెరాకిల్ తిను చాలా గ్రేట్, అసలు తిన పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇంత త్వరగా ఎవరు కూడా తనకు తానే స్పృహలోకి రావటం చాలా అరుదు అని చెప్పి డాక్టర్లు వెంటనే కూడా తన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఇక మళ్ళా స్పృహ కోల్పోతుంది. ఇక వెంటనే అప్పు ఏమైంది అనగానే తనంతలో తనే స్పృహలోకి వచ్చి తనే మళ్ళా స్పృహ కోల్పోయింది. ఈ పరిస్థితి ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలియదు, కానీ
ఖచ్చితంగా తిను తొందరగానే స్పృహలోకి వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా 2-3 రోజులు అవసరం లేదు. ఈ రోజు పూర్తి గడువు కాకముందే తను స్పృహలోకి రావచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఇక వెంటనే అప్పు ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడు ఇమీడియట్లీగా తిని ద్వారా నిజాన్ని బయటకి కక్కించాలి అని చెప్పి అప్పు అనుకుంటూ ఉంటుంది. ఇది చూస్తే DNA రిపోర్ట్కి ఇక బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడంతో తన రిజల్ట్ కూడా ఖచ్చితంగా రేపు వస్తుంది. ఇప్పటికిప్పుడే అంటే ఇవ్వడం కుదరదని అక్కడ కూడా చెప్తారు. అనుకున్న లెక్క ప్రకారం ఇక పంతులు గారు మరుసటి రోజు రావటం, పెళ్లి తంతుకు అన్ని కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవడం అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఇక కనకానికి అనుమానం వస్తుంది. అప్పు ఏదో చేస్తుంది, ఏదో జరుగుతుంది నా వెనకాల అని చెప్పి ఇక అప్పుకి గట్టిగా నిలదీస్తుంది. అప్పు వెంటనే కూడా ఇది స్పృహలోకి రావట్లేదు, అమ్మకి ఈ విషయం చెప్పాలి. ఇక అక్క గురించి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఇక బావకి బలవంతంగా చిత్రాన్న అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు అని చెప్పి నిజాన్నంతా కూడా ఇక కనకానికి చెప్పేస్తుంది అప్పు. అయితే అప్పు చెప్పిన మాటలు పట్టుకొని ఇక వెంటనే కనకం ఉక్రోషంతో కోపంతో రగిలిపోతూ ఇక తల్లడిల్లిపోతూ దుగ్గిరాల గారి కుటుంబాన్ని నిలదీస్తుంది. నా కూతురికి ఇంత అన్యాయం తలపెడుతున్నారు, ఈ ఇంట్లో వాళ్ళందరి మీద నేను పోలీస్ కేసు పెడతాను, నా కూతురికి అన్యాయం చేస్తారా అని చెప్పి నిలదీస్తుంది. వెళ్ళి పోలీస్ కేసే పెడతావో ఇంకేమన్నా పెడతావో, నీ కూతురు స్వహస్తాలతో పెట్టింది తనకు తానే తన భర్తకి పెళ్లి జరిపించమని. నువ్వేంటి రెచ్చిపోతున్నావు? నీ కూతురికి ముసుగేసి ఇంటికి పెళ్లి తీసుకొని వచ్చావు. మేమందరం నీకు పోలీస్ కేసు పెట్టామా? పెట్టలేదు కదా. అందుకే నువ్వు కూడా నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది. మీ అమ్మాయి చేసిన ఘనకార్యం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి అపర్ణ కూడా ఇక గట్టిగా మాట్లాడుతుంది. ఇక ఇంతలో రాజ్ అయితే చాలా కోపంతో పెళ్లి పీటల మీద కూర్చొని చూస్తూ ఉంటాడు కావ్య వంక. ఇంతలో ఇక DNA రిపోర్టుకు సంబంధించిన మెసేజ్ అయితే కావ్య ఫోన్కి వస్తుంది. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏమండి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, ఏమైంది? నా కొడుక్కి పెళ్లి జరిపిస్తుంటే మధ్యలో ఎందుకు మీ అమ్మ నువ్వు కలిసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇంకా అపర్ణ అంటూ ఉంటే, ఆగండి అత్తయ్య గారు, ఆయన ఏ తప్పు చేయలేదు. అసలు ఈ చిత్రకి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఏమండి ఒక్కసారి రిపోర్ట్ చూడండి అని చెప్పి DNA రిపోర్ట్ రాజుకు చూపిస్తుంది కావ్య. వెంటనే రాజ్ షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా నుంచొని ఇక చిత్ర చెంప పగల కొడతాడు. ఏంటి, నన్నెందుకు కొడుతున్నారు రాజ్, ఎందుకు కొడుతున్నారు అని చెప్పనగానే, రాజ్ అన్న పేరు వచ్చిందో నిలువన చీరేస్తాను అని చెప్పి కావ్య కూడా ఇక చెంప మీద చెల్లుమని కొడుతుంది. అపర్ణ ఏంట్రా ఇదంతా అనగానే, మమ్మీ నీకు నిజం తెలియక నువ్వు ఈ చిత్రని నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నావు. నిజానికి ఈ చిత్ర దారిని పోయే అమ్మాయి. ఇది డబ్బు కోసం ఇక్కడ కూర్చొని నాతో పెళ్లి జరిపించుకోవాలని మన ఇంట్లో జరిగిన విషయాలన్నీ అదునుగా తీసుకొని ఇక్కడ కూర్చుంది. నిజానికి ఈ అమ్మాయి మాయ కాదు, దీని పేరు చిత్ర. అసలైన మాయ ఇక హాస్పిటల్లో ఉంది అని చెప్పి అనగానే అప్పు వెంటనే ఫోన్ చేస్తుంది. అక్క, మాయ సృహలోకి వచ్చింది. అది మొత్తం కూడా ఇక నిజాన్నంతా కక్కించేశాను. ఇక మొత్తం బయట పెట్టేసింది. నిజానికి దానికి మావయ్య గారికి ఎలాంటి సంబంధం లేదంట. అది కావాలని డబ్బు కోసం ఈ నాటకం మొదలెట్టిందంట. కానీ ఆ రకంగా మొదలు పెట్టడానికి కారణం ఆ రుద్రాణి గారంట. తనని యాక్సిడెంట్ చేసింది కూడా రుద్రాణి నేనంట. తన కారులో నుంచి రుద్రాణి గుద్దేసి వెళ్ళిపోతుండగా నేను చూసి స్పృహ కోల్పోయానని నిజాన్నంతా కూడా చెప్పింది. కావాలంటే ఇది మొత్తం కూడా రికార్డ్ చేశాను అని చెప్పి ఇక అప్పు అయితే ఇక అక్కడికి పంపిస్తుంది ఆ ఫోన్లో ఉన్న వీడియోని. ఇక అదంతా చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రుద్రాని యాక్సిడెంట్ చేయడం వల్ల ఇక అక్కడే ఉంటూ ఇక మాయ సృహలోకి వస్తుందా లేదా అని చెప్పి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోవటం వల్ల రుద్రాని ఇంటికి రాలేదు. ఇటు మాయ మొత్తం చెప్పడం వల్ల పోలీసులు యాక్సిడెంట్ చేసింది ఎవరు ఏంటని మొత్తం అడిగేసరికి ఇక మాయ మొత్తం చెప్పడం వల్ల రుద్రాణిని ఇక పోలీసులు గాలిస్తూ ఉంటారు. ఇక ఇంట్లో మొత్తాన్ని నిజాన్ని అన్ని విధాలుగా ప్రూవ్ చేస్తుంది కావ్య. మావయ్య గారి విషయంలో ఇదంతా కుట్ర జరిగింది అత్తయ్య. నిజానికి మావయ్య గారు దేవుడు లాంటి వాళ్ళు. అలాంటి మావయ్య గారి మీద ఈ మాయ డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ నాటకం చేసింది. నిజానికి ఈ బిడ్డ ఈ ఇంటి వారసుడే కాదు. ఈ బిడ్డని కొంతకాలం వరకు ఇక్కడికి తీసుకొని రావాలని ఇక ఆ మాయ అయితే ప్లాన్ చేసింది.
ఈ మాయ ఇక హాస్పిటల్లో ఉండి కావాలంటే చూడండి అని చెప్పి మొత్తం కూడా ఇక అందరికీ నిజాన్ని బయట పెట్టించేస్తుంది కావ్య అయితే. ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతుంది. చేసిన పనులన్నీ కూడా ఇక వేరే బయట వాళ్ళు నా కొడుకుని నా భర్తని ఇంత ఇదిగా మా ఇంట్లో మా కుటుంబంలో అగ్నిని పుట్టించారు. నేను కూడా వాళ్ళందరి మాటలు నమ్మేసి నా కొడుకు జీవితంలో నిప్పులు పోయాలనుకున్నాను. కానీ నువ్వు ఈరోజు ఈ విషయంలో చిన్నదానివైనా ఇంత పెద్ద విషయాన్ని ఇక ఎవరికి చెప్పకుండా నువ్వు మీ చెల్లి ఛేదించారు. నిజానికి నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుందమ్మా కావ్య అని చెప్పి అంటుంది. ఇక అక్కడే ఉన్న కనకం దగ్గరకు వచ్చి నేను అపార్థం చేసుకున్నాను, ముసుగు వేసుకొని నా ఇంటికి కోడలుగా తీసుకొచ్చావని నేను నానా మాటలు అన్నాను. నిజానికి ముసుగు వేసి తీసుకొని వచ్చి మా ఇంటి కుటుంబాన్ని చాలా వరకు కాపాడావు. లేదంటే ఈ విషయం ఎప్పటికీ ఈయన చెప్పేవాళ్ళు కాదు. తప్పు చేశాడేమో మా డాడీ అని చెప్పి రాజ్ కూడా నా ప్రాణాల గురించి వాడు చెప్పేవాడు కాదు. అనవసరంగా కుటుంబం మొత్తం కూడా ఇక ఇదిగో ఈ రకంగా ఒక అర్థం పర్థం లేకుండా తుగ్గిరాల వంశమే నాశనం అయిపోయేది. కేవలం నీ కూతుర్ని మా ఇంటికి కోడలుగా పంపించినందుకే ఇంత మంచి జరిగింది అని చెప్పి కనకం చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. కావ్య మొహం చూసి, కావ్య ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటికి కోడలివి. నువ్వు ఎప్పటి నుంచో ఈ ఇంటికి కోడలవైనా నా మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి నా రాజ్ భార్యవి అని చెప్పి ఇక అందరి ముందు కావ్యరాజ్ని ఇద్దరి చేతుల్ని ఒక్కటి చేస్తుంది అపర్ణ. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. జరగాలని అనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.